నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో వైభవంగా శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవం. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదన్న చిన్న శ్రీను. ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారని మండిపాటు. ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించిన కొండపల్లి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే సూక్తితో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రజల్లో స్ఫూర్తిని నింపారని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓం మందిరంలో నిర్వహించిన సత్యసాయి శతజయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు అక్కడ చేరుకున్న ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ సత్య సాయిబాబా విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ సత్యసాయిబాబా సేవాభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. అనంతరం రైతులకు స్ప్రే మిషన్లు, పేదవాళ్లకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా సాయిరామ్ ఓం మంత్రం ఎవరైతే కార్యవర్గం కానీ కంపెనీ కానీ పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమం ఆ స్వామివారికి నా చేతుల మీదుగా వారికి జ్యోతి ప్రజ్వలన చేసి, అలాగే వారికి పుష్పాలంకరణ చేసే ఆ భాగ్యం నాకు కలగడం, నా జీవితంలో పుట్టిన తర్వాత తను ఎంత ఎదిగినా, తను ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా, తనకు ఎన్ని అవకాశాలు కలిగినా, ఈ అవకాశాల్లో కొంత మనం సేవ చేసే మార్గమే ఈ జీవిత పరమాత్మ అని చెప్పిన ఏకైక వ్యక్తిగా మరి సాయిబాబా గారిని మనం అనుకోవాలి. సేవ చేయాలి అంటే అది ఎలా సేవాకులం రావాలి, ఆ సేవాకులం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పడానికే వారు ఇవాళ స్ఫూర్తారు. ఎందుకంటే ఈరోజు వారు 100వ దినోత్సవాన్ని చూస్తూ ఉంటే, ఈరోజు వారు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే, వారు ఇక్కడ లేరు. మనందరం కూడా ఈరోజు వరకు దేవుడిని చూడని దేవుడినే మనం అందరం కూడా ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. మనందరం కూడా మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ దేవుడిని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉంటాం. మన మంచిలోని చెడులోని మనం బాగుండాలని కోరుకునే ఆ కార్యక్రమం. కానీ ఒక మనిషిగా పుట్టి మన నుంచి దూరం అయిపోయినా ఈరోజు ఈ 100వ సంవత్సరం కార్యక్రమం చూస్తూ ఉంటే, దేశ విదేశాల్లో ఇందాక చెప్పారు 195 దేశాల్లో స్వామివారి తాలూకా భక్తులు, సేవకులు ఉన్నారు. ఈ దేశంలో ఈరోజు అత్యంత మరి పెద్దలైనటువంటి అటు ప్రధానమంత్రి గారు కానీ, ఇటు రాష్ట్రపతి గారు కానీ ఆయన 100వ దినోత్సవంలో పాల్గొని ఈరోజు ఒక సందేశాన్ని, ఒక ఆలోచనని కలిగించారు. మనిషి పుట్టిన తర్వాత వారికున్న పేరు ప్రఖ్యాతులతో వారు చేసిన సేవ ఎప్పుడు గుర్తుంటుంది. ఈ సేవకి ఎప్పుడు కూడా దీనికి కనుమరుగయ్యే పరిస్థితి లేదు. ఈ సేవే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సేవ చేసే వారు ఎక్కడైనా కూడా వారు ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పడానికే ఆ స్వామివారు కలిగించారు. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని, ఇక్కడికి వచ్చిన వారికి కానీ, ఆ స్వామివారి భక్తులకు కానీ వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, వారి తాలూకా సేవ ద్వారా మీ అందరూ కూడా మీరు మరొక తరానికి, మరి కొంతమందికి ఒక ముందు చూపుతో వారి తరానికి ముందు చూపుతో ఉంటున్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు అవకాశం పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చివరిగా నేను చూసే ముందు మరి వారికి ఒకే మాట వినిపించుకుంటా ఉన్నాను. ఇప్పుడు నాకు ఆ అవకాశాన్ని, ఆ స్వామివారికి ఆ సేవ చేసే అవకాశాన్ని, ఆ స్వామివారి తాలూకా
ఎప్పుడు వారు ఏదో ఆలోచించిన అవకాశాలను మాత్రం నాకు కూడా కలిగించండి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా రాష్ట్రానికి గాని ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిన్న శ్రీను అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అవసరమైన సమయంలో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా వారి పంటను అమ్ముకున్నాక హడావిడి చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వం అలసత్వం వలన రైతులు ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన విజయనగరం జిల్లాలో మొక్కజొన్న పంటను పండించిన రైతులు పంటకు గిట్టుబాటు ధర లేక కుదేలైపోలే అన్నారు. కూటమి ప్రభుత్వమే అసత్య ప్రచారాలు చేసి ప్రజలు తప్పుదోవ పట్టేటట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంగా తమ బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తున్నామని, కూటమి నాయకులు అధికారంలో ఉండి కూడా ప్రజల కోసం పనిచేయకుండా ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి కొండపల్లి మాట్లాడిన మాటలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు. తక్షణమే పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజుని గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లాకు సంబంధించి కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికాముఖంగా కొన్ని విషయాల గురించి వారు ప్రస్తావించారు. అందులో జిల్లాలో రైతులందరూ కూడా చాలా బాగున్నారు, ప్రభుత్వం రైతులకి అనేక కార్యక్రమాలు చేస్తుంది, అలాగే గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కాదు, వాస్తవాలు చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి వారు నిన్నంటే పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు వారు ప్రస్తావించారు. దాంట్లో భాగంగా వారికి మీ ద్వారా అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా విజయనగరం జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం. ఇందులో ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న ప్రధానమైన పంటలు. ఇప్పుడు కొంతకాలం చెరుకు కూడా ఉండేది. ఇప్పుడున్న షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం వలన కొంత రైతులు వాటి నుంచి మరల్చి ఎక్కువగా మొక్కజొన్నకి రైతులు మార్చుకోవడం, ఈ రెండు పంటల్ని ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా దిగుబడి కూడా వస్తూ ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో ఒక 2 నెలల కాలంగా ఖరీఫ్ సీజన్ మొదలైన నుంచి వరి గురించి కానీ, లేదు మొక్కజొన్న పంట దిగుబడి వస్తుంది దగ్గర నుంచి కానీ ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కోరాను. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అధికారులకు తెలియజేశాను, ప్రజాప్రతినిధులకు కూడా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేశాను. మొక్కజొన్న పంట రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎంఎస్పీ వచ్చి 2400 రూపాయలు మీరు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబడింది. కానీ దళారులు, మధ్యవర్తులు, లేదు ఈ ప్రాంతంలో కొనబడే కంపెనీలు ఏవైతే ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ప్రొక్యూర్ చేసుకున్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో కేవలం 1800, 1700, 1900 రూపాయల రేటుతో తీసుకుంటున్నారని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించండి అని చెప్తే అధికారులు కానీ వారు కానీ మేము రాశామండి, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదండి, మరి ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని మాకు ఎక్కడ రాలేదండి మార్కెట్ నుంచి కానీ వ్యవసాయ అధికారులు నాకు అనేక సందర్భాల్లో చెప్పారు. గౌరవ మంత్రి గారు ఈ జిల్లాలో రైతాంగం పడుతున్న అవస్థల గురించి కానీ, రైతాంగం పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ప్రభుత్వానికి తెలియజేయాల తప్ప అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా, లేదు మీరు చేయలేని పనిని, లేదు మీ అసమర్థతని మీరు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాలు చేయకూడదని వారిని కోరుతా ఉన్నాను. ఈరోజు చూశాను పత్రికలో, ప్రధానంగా ఇవాళ ఈనాడు పేపర్లో వేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెట్ ద్వారా కొనండి అని చెప్పి. ఏం చేసుకుంటారు ఇప్పుడు మార్కెట్ ద్వారా కొని? విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న పంట సుమారుగా 2 నెలల కాలంగా దిగుబడి పంట అయిపోయి, ఏదో మనకు సామెత ఉంది గ్రామాల్లో, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెతలాగా అందరు రైతులందరూ కూడా నష్టపోయి, రైతులందరూ కూడా ఆ పంటని దాచుకోలేక ఓ పక్క మోందా తుఫాన్తో ఏమైపోతామో అని భయంతో కనీసం వారికి నిలువు నీడలేక ఎంతకు దొరికితే అంత అమ్ముతున్నారని చెప్తే మీరు పెడచెవిని పెట్టి ఇప్పుడు వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతామని ఈరోజు చూడండి వాళ్ళ పత్రికల్లో వచ్చింది. వాళ్ళ గౌరవ మంత్రి గారి దృష్టిలో అది ఉందో కూడా నాకు తెలుసో లేదు తెలియదు. వారు చెప్తున్నారు ఎంఎస్పీ రేటు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలా, ఇవాళ పత్రికా ముఖ్యంగానే వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజ్ చేసేది ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో, ఇటీవల కాలంగా ఒక లైఫస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అన్నవరం వాళ్ళు అత్యధికంగా కొంటున్నారు. వాళ్ళు దేశం మొత్తం మీద మొక్కజొన్న కొంటున్నారు. ఒక స్టార్చ్ ప్లాంట్, పెన్సిల్ ప్లాంట్ పెట్టారు వాళ్ళు. ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత మేము అందరం కూడా చాలా సంతోషించాం. అమ్మమ్మ
కొనుగోలుదారుడు వచ్చాడు, బాగా రేటు బాగుంటుంది, ఓ పక్క లేదా ప్రభుత్వం ఓ పక్క కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వంతో కొంత కొనుగోలు కేంద్రాలు చేస్తారని చెప్తే ఇవాళ వాళ్ళు ఎంత కొంటున్నారు? నేను 20వ తారీఖు డేట్ ఇది ఆన్ రికార్డ్. వాళ్ళు లక్షల టన్నులు కొంటారు, దేశం మొత్తం మీద ప్రొక్యూర్ చేస్తారు. ఈ ప్లాంట్ అన్నవరంలో ఉంది. వాళ్ళ రేట్ ఎంత చెప్పమంటారా? 20వ తారీఖు, 23వ తారీఖు నేను 20వ తారీఖు ఇచ్చాను. వాళ్ళ పర్చేజ్ ఆర్డర్ రేటు 1900 రూపాయలు ప్లాంట్కి చేర, ఒక క్వింటా మొక్కజొన్న. ఇది కావాలంటే ఈ డాక్యుమెంట్ పంపండి, వారికి తెలియజేయండి. ఎంఎస్పి ఎంత ఉంది? గవర్నమెంట్ ఎంఎస్పి 2400 రూపాయలు రైతు దగ్గర కొనుగోలు చేయాలా. ఇది ఎంత ఇస్తున్నాడు? 1900 రూపాయలు. ఇది హైయెస్ట్, ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజర్స్ వాళ్ళు. అంటే ప్రభుత్వం నుంచి భయం లేకే కదా. అదే మీరు కొనుగోలు కేంద్రాలు చేస్తుంటే వాళ్ళ రైతుకి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మీరు పెద్ద గొప్పలు చెప్తారే. ఈ ప్రాంతంలో ఉన్నారు కదా మంత్రి గారు, మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి, ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయారు మీరు? ఇప్పుడు మీరు వెళ్తే ఏమొస్తుంది ఉపయోగం? ఇప్పుడు మీరు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఎవరు వస్తారు? అంటే మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసాం చెప్పడానికా? మొత్తం రైతులందరూ అమ్ముకొని పోయి, రైతులు వాళ్ళ పంట అంతా అమ్ముకొని పోయి మళ్ళీ రెండో పంటకి వెళ్ళిపోతుంటే ఒక పక్క నుంచి అంటే తిరిగి మళ్ళీ వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఏదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. దేనికి అబద్ధాలు? నిజాలు కాదా? ఎందుకు అబద్ధాలు చెప్తారు? తేండి డాక్యుమెంట్ ఎంత పంపించదు మీకు పంపిస్తాను. లైఫెస్ ఫార్మాల్ హైయెస్ట్ నాకు తెలిసి వీళ్ళు సంవత్సరం మొత్తం మీద కొన్ని లక్షల టన్నులు కొంటారు, కొన్ని లక్షల టన్నులు. ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తారు. అలాంటిది మన ప్రాంతంలో పక్కనే హైయెస్ట్. మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మొక్కజొన్న, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలు. మీరు వచ్చి ఈ ప్రభుత్వం రైతుల కోసం బాగా చూస్తుంది, రైతులకు అన్నీ చేస్తున్నాం, మీరు తప్పుదో పట్టిస్తున్నారా? వాస్తవాలు చెప్తున్నారు. ఏంటి అవాస్తవం? ఇది అవాస్తవా? ఇది వాస్తవా? 2400 రూపాయలు ఎంఎస్పీ రేటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇవాళ 1900 రూపాయలకి రైతు ఎక్కడికి? అన్నవరం చేర. అది అక్కడికి వస్తే కాబట్టి అదే ఆయన డోర్ స్టెప్కి వస్తే ఎంత అవుద్ది? మా అయితే 1700 రూపాయలు, 200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తీస్తే బస్తాకి. 2400 రూపాయలు ఎక్కడ? 1700 రూపాయలు ఎక్కడ? సుమారు రైతు 100 కేజీలకి 700 రూపాయలు నష్టపోతున్నాడు. ఇది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు ధరల స్థిరీకరణ కోసం 3000 కోట్ల రూపాయలతో డిపాజిట్ పెడితే దేనికోసం పెట్టారు? ఇది ఇన్బ్యాలెన్స్, మార్కెట్ ఇన్బ్యాలెన్స్ చేయడం ఉంటే మార్కెట్ బ్యాలెన్స్ చేయడానికి, ఎంఎస్పీని ప్రొటెక్ట్ చేయడానికి ఆనాడు చేశాం. కరోనా లాంటి కష్టకాలంలో ఎవరు బయటకు రాని ప్రాంతాల్లో ఆ రోజు రైతులను ఆదుకునే పరిస్థితి. మీరు ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బస్తా కొన్నారా? మీరు ఎందుకు ఇంత గొప్ప మాటలు చెప్తారు? మీరే ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగారా? తీసుకొచ్చి చేయగలిగారు? ఈ ప్రాంతం రైతుల కోసం ఏమైనా చేయగలిగారా? పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. మీ స్టాటిస్టిక్స్ తీసుకోండి. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్న ప్రాంతంలో 50,000 కూడా ప్రొక్యూర్ చేయాలి అన్నాడు. దానికి కారణం చెప్పమంటారా? ఆనాడు ఎక్కడ కూడా వరిని పండించే పరిస్థితి లేదు. ఇది ఈ సంవత్సరం 20 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎంఎస్పి డేటా. ఏ పంటలకి ఎంతెంత ఎంఎస్పి పెట్టామని, మేజ్కి ఎంత పెట్టామో, మొక్కజొన్నకి ఎంత పెట్టామో, చెరుకుకి ఎంత పెట్టామో, ఏ పంటలు అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పంటలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవి. ఇదే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందే. మీరేమి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదే. మీరెందుకు ఎవరో చేసిన పని గురించి మీరు చెప్పుకుంటారు? మీరు ఉన్న దాని మీద కోతలు. అన్నదాత సుఖీభావ మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? సుమారు 2,25,000. ఇంకా పూర్తిగా స్టాటిస్టిక్స్ అధికారులు అడిగితే ఇవ్వలేకపోతున్నారు. గతంలో మేము ఎంతమందికి ఇచ్చాం? సుమారు 2,48,000 నుంచి 2,50,000 మందికి ఇచ్చాం. గతంలో మొదటి పెడితే అయితే మీరు ఆర్వాఫార్ పట్టాలకు ఇవ్వలేదు, ఏనా భూములకు ఇవ్వలేదు. ఈసారి ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇంకా సుమారుగా 25,000-30,000 మధ్య తేడా ఉంది. నేను దాని మీద కూడా స్టడీ చేశాం. ఎందుకు తేడా వచ్చిందంటే మీరు గతంలో మేము 10 సెంట్ల రైతుకు కూడా 10 సెంట్ల లోపున రైతుకు కూడా మేము ఆ రోజు అన్నదాత సుఖీభావ ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం. ఈరోజు మీరు 10 సెంట్ల లోపున వాళ్ళందరూ కూడా తీశారు. మీరు రైతులు బాగా చూస్తాను అలా చెప్తారు. మీరు మేము ప్రొక్యూర్మెంట్ బాగా చేసేస్తున్నామని. ఏం చేశారు ప్రొక్యూర్మెంట్? మీరు నవంబర్ 10 ఓపెన్ చేశారు. ఓకే, సెంటర్లో ఓపెన్ చేశారు. ఇవాళ డేట్ 23. మీరు నేను కొన్ని 140 టన్నులు మీరు పర్చేజ్ చేసింది చేస్తారు. ఇది రొటీన్ ప్రోగ్రామ్. ఇదే పెద్దగా దీంట్లో పెద్దగా మీరు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది దాంట్లో? ఇందులో ఇదే పెద్ద మీరు గొప్పగా చేయాల్సింది ఏంటి? రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు ప్రభుత్వం రైతులు ఆదుకున్నామని చెప్పండి. ఇవాళ ప్రతికి ఎక్కడైనా సీసీఏలతో మాట్లాడి ఒక సెంటర్ని ఓపెన్ చేయించారా? మీ ప్రాంతంలో మొన్న వీడియో చూశాను. మీ నియోజకవర్గవాసి, మీ శాసనసభ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఉన్న రైతు వచ్చి తను వీడియో పెట్టాడు, నా పంట పత్తి పోయింది అని చెప్పి. దాని మీద మీరేమైనా స్పందించారా? ఆ వీడియో మీద మీరేమైనా మాట్లాడారా? దాని మీద మీరేమైనా మీ తాలూకా కామెంట్ పాస్ చేశారా? మీరు చెప్పండి. మీరు ఆ కార్యక్రమాలు చెప్పకుండా మీరు ప్రజలు తప్పుదో పట్టిస్తారు. ప్రజలు జరుగుతున్న వాస్తవాలు చెప్తారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. మీరు పాసింగ్ రిమార్క్స్ ఎందుకు చేస్తారు? ఇంకేదో చూశాను,
మీరు గతంలో 5 కేజీలు ఏదో తీసుకున్నారని. ఎవరు తీసుకున్నారు? నేను ప్రభుత్వం తీసుకుందో చెప్పండి, లేకపోతే పలానాలు తీసుకున్నారో చెప్పండి, దాని మీద స్పందిస్తాను. ఎందుకు పాసింగ్ రిమార్క్స్ ఎందుకు చేస్తారు? మీరు మంత్రి, ఇంకా మీరు చెప్తున్నారు ఇంకా మేము వచ్చి ఐటీలు చేస్తాము, చూద్దాం మీ సినిమా ఎప్పుడు రాబోతుందా, మీ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందా చూస్తాం, చాలా సమయం ఉంది, మేము చూస్తున్నాం. మీరు చెప్తూనే ఉన్నారు అన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నాను. ఇవాళ నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019లో మా ప్రభుత్వం జూన్ నెలలో ఏర్పడిన తర్వాత ఇవాళ 16 నెలలు అయింది టైంకి, ఇవాళ 16-17 నెలలు అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి. మేము వచ్చిన 16-17 నెలల టైంలో మేము 1,60,000 ఉద్యోగులు ఇచ్చాం, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఇచ్చాం, 1,60,000 ఉద్యోగులు ఇచ్చాం. మీరేం చెప్తారు? నేను చెప్పిన 10,000 డిఎస్సీ టీచర్ ఉద్యోగాలు చెప్తారు. మీరు ఏమి చెప్తున్నా మీ ప్రభుత్వ విధానాన్ని చెప్పండి, మాకే అభ్యంతరం కాదు. కానీ ప్రతిపక్ష పార్టీ తప్పుదో పట్టిస్తున్న మాట అవాస్తవాలు. గౌరవ మంత్రి గారు మాట్లాడినవన్నీ అవాస్తవాలు, వాస్తవాలకు సుదూరంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికే ఇవన్నీ చెప్తున్నాం. రైతులను ఆదుకోండి. ఇప్పటికి కూడా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయండి. అన్ని దగ్గర నుంచి సెంటర్లు ఓపెన్ చేయండి, త్వరితగతిన కనండి. మళ్ళీ తుఫాన్ వచ్చే మార్గం ఉందని చెప్తున్నారు. ఓ పక్క నుంచి మెట్లర్జీ డిపార్ట్మెంట్ ఐఎండీ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి రివ్యూ చేయండి. రివ్యూ చేసి ఎక్కడెక్కడైతే పంట కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిగా వాటిని కూడా పర్చేజ్ చేసే విధంగా రైతులకు ఒక రకమైన ఆందోళన లేకుండా రైతులకి భరోసా కల్పించే విధంగా వాటి వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్ గారు మీ ద్వారా కోరుతా ఉన్నాను. కాబట్టి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలని మరొక్కసారి మీ ద్వారా జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స స రి గ రి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం 2025 పోస్టర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అరుదైన పుస్తక మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పుస్తక పఠనాన్ని అలవర్చుకొని సృజనాత్మకత, ఆలోచన శక్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విబిఎఫ్ఎస్ కోఆర్డినేటర్ కిరణ్ మాట్లాడుతూ మన ముందున్న తరం పుస్తక పఠనం నుండి దూరం అవుతోందని, గ్యాడ్జెట్లకు బానిసవుతుందని, భావోద్వేగ స్థిరత్వం, ఆలోచన లోతు, సాంస్కృతిక అవగాహన పెరగాలంటే బుక్ హౌస్కు తిరిగి రావాలని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కనీసం ఒక పుస్తకం బహుమతిగా ఇవ్వాలనే భావనను ఈ మహోత్సవం ముందుకు తెస్తోందని పేర్కొన్నారు. పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో 10 రోజుల పుస్తకాలతో పాటు సాహిత్య, సాంస్కృతిక, సైన్స్ ప్రదర్శనలతో పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది, రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఈ పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవాన్ని సందర్శించి సాహిత్య, సాంస్కృతిక, పుస్తక, సైన్స్ ప్రదర్శనలు అన్నింటిలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నామండి. ఇక్కడ ఒకటే చిన్న మాట, ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల కోసం భవిష్యత్తు కార్యాచరణ కోసం అన్ని ప్లాన్లు వేస్తారు. వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ప్రతి తల్లిదండ్రి తమ పిల్లవాళ్ళకి ఒక పుస్తకం బహుకరించే విధానం అనేది మనం స్టార్ట్ చేస్తున్నామండి. అనకాపల్లి, శ్రీకాకుళంలో కూడా అదే మనం ప్రచారం చేయడం జరిగింది. ప్రతి తల్లిదండ్రి ఒక పుస్తకం పిల్లవాడికి ఇవ్వడం వల్ల, వాళ్ళ రోజు పుస్తకాన్ని చదవడం వల్ల వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళ హ్యాబిట్స్ కానీ చాలా మంచి మార్పు వస్తుంది. ఇదంతా పెద్ద పెద్ద నాయకులు,
ప్రామినెంట్ లీడర్స్ అందరూ ఆచరించిన సూత్రమే. మనం గొప్పగా చెప్పేది ఏం లేదు. అయితే తల్లిదండ్రులు లోకల్గా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలందరూ వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తక మహోత్సవానికి వచ్చి పుస్తకాలు కొనుగోలు చేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుచున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో అంగరంగ వైభవంగా ఇరుముళ్ల పూజలు నిర్వహించి 75 మంది స్వాములు శబరిమలకు పయనమయ్యారు. రాపాక రాజేంద్ర ప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వాములు 41 రోజుల పాటు కఠిన దీక్షను పాటించి దీక్షను పూర్తి చేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి శరణు ఘోషతో ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా భక్తి శ్రద్ధలతో కూడిన ప్రత్యేక వాతావరణం నెలకొంది. స్వాముల యాత్ర సురక్షితంగా సఫలంగా నెరవాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా రాపాక రాజేంద్ర గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది సన్నిధానంలో మాల వేసుకున్న స్వాములకు భోజన వసతి ఉచితంగా తమ అయ్యప్ప ట్రస్ట్ ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగూరు సురేష్ స్వామి, కొత్తకోట కిషోర్ స్వామి, మజ్జి భాస్కర్రావు స్వామి, కందులు గణేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. మానవుడిగా జన్మించినప్పటికీ తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భగవాన్ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులు సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ సాటి మానవులకు సేవ చేయడమే జీవిత పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని పేర్కొన్నారు. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో అనుసరణీయమని చెప్పారు. మానవత్వం, మానవ సేవకు ప్రతిరూపంగా జీవించిన సత్యసాయిబాబా చూపించిన మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుసరిస్తూ ఆయన బాటలోనే నడుస్తున్నాయని చెప్పారు. హిందూ మతానికి, హిందూయిజానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి అని అన్నారు. అన్ని దేశాలలో కూడా సుమారు 10,000 సత్యసాయిబాబా ఆలయాలు ఉన్నాయని, ఇవే ఆయన గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్పేడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, తూర్పుకాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. సంతోషంగా ఉన్నాం. 10 మందిని సంతోషపరిచేలాగా మనం జీవిద్దామని ఒక మంచి ఆలోచనలు అనేది ఆయన తాలూకా ఆశ్రమంలో 10 మందికి తెలియజేశారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన భగవంతుడి కింద భావించి ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు కూడా ఈరోజు 10 మందికి కూడా మంచిని చేకూరుస్తున్నారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం, సుమారు 10,000 టెంపుల్స్ ఉన్నాయని ప్రపంచం అంతా కలిపి. ఈరోజు మన విజయనగరం ఒకటే కాదు, ప్రపంచం అంతా కలిపి 10,000 టెంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారనేది లెక్కలేదు. ఎంతమంది ఆయన ఫాలో అవుతున్నారంటే లెక్కలేనటువంటి. ఈరోజు హిందూయిజం గురించి, ఇండియన్ తత్వం గురించి 10 మందికి తెలియజేసి మన తాలూకా జీవన అంటే మన పూర్వీకుల తాలూకా జీవన విధానాన్ని, మహోన్నత్వాన్ని చాలా గొప్పగా ఆయన్ని ప్రపంచానికి తీసుకెళ్లారు. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ అమలుకు తెచ్చిన నోటిఫై ఫైల్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురం సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్పు చేసి మోడీ ప్రభుత్వం అమలుకు నోటిఫై చేసిందని, ఈ కోడ్స్తో కార్మికులకు లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల అనంతరం వీటి అమలుకు మొండిగా ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తిలో కీలకమైన కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీల ప్రయోజనాల కంటే పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాలే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి లేబర్ కోడ్స్ అమలే నిదర్శనమన్నారు. వీటి అమలును వ్యతిరేకిస్తూ నవంబర్ 26న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. భారతదేశ కార్మిక వర్గం 44 కార్మిక చట్టాలను అనుభవిస్తుండగా మోడీ ప్రభుత్వం అందులో 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి యజమానులకి లాభం చేసేటట్టు, కార్మిక వర్గానికి, కష్టజీవులకి నష్టం చేసేటట్టు తీసుకొచ్చింది. ఇప్పుడు నోటిఫై చేసింది, నిన్నటి నుండి అమల్లోకి తెచ్చింది. ఇది భారతదేశ కార్మిక వర్గానికి లాభదాయకం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇది దుర్మార్గం. దీనిని దేశంలో కార్మిక వర్గం, విజయనగరం జిల్లాలో కార్మిక వర్గం ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. సంఘం పెట్టుకునే హక్కు నుండి పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు వరకు అన్నింటిపైన దాడి చేస్తుంది. కాబట్టి ఈ కార్మిక చట్టాలు భారతదేశ కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టాన్ని చేస్తాయి. రైతు కార్మిక సంఘాలు సహకారంతో పెద్ద ఎత్తున చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లాలో కార్మిక వర్గం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రిటిష్ వారు ఈ కార్మిక వర్గం మీద బానిసత్వంగా కార్మికులతో పనిచేయించుకుంటున్నారో ఆ బానిసత్వం విముక్తి అవ్వాలని బ్రిటిష్ వారితోనే కోట్లాది మంది కార్మికులు పోరాడి 44 కార్మిక చట్టాలు అప్పుడు సాధించుకున్నారు. పని గంటలు కానీ అది రావాల్సిన రాయితీలు కానీ అన్నీ సాధించుకున్నారు. ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం అలాగే ఈ ప్రాంతీయ పార్టీలు కలిసి ఆ చట్టాలన్నీ కూడా 4 చట్టాలు చేసి కార్మికులు రోడ్డు మీద పడిచారు. ఏ విధమైన కార్మికులకు రక్షణ లేదు. పిఎఫ్ కానీ అలాగే రిజిస్ట్రేషన్లు కానీ ఈ లేబర్ ఆఫీసులు కూడా ఏ పవర్స్ లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాని మీద ఈ కార్మికులు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. కార్మికులందరూ ఇది ఆలోచించి 26 కలెక్టర్ ఆఫీస్కి కార్మికులు భారీ ఎత్తున వచ్చి ఆ మన చట్టాలను మళ్ళీ ప్రభుత్వం ఆపిన దాకా కూడా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్స్ అనేవి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. 29 కార్మిక చట్టాలను తగ్గించి 4 కింద చేసినట్లుగా చెప్తున్నారు. అది ప్రచారం కూడా అందరికీ కూడా అది ఉపయోగకరం అని చెప్పి అందరికీ కూడా ప్రచారం అనేది చేస్తున్నారు. అది ముమ్మాటికి అబద్ధం. ఎందుకంటే ఈ 4 కార్మిక చట్టాల కోడ్లు ఏవైతే కొత్తగా ఉన్నాయో ఇవి కనుక ఇంప్లిమెంటేషన్ కనుక అయితే కనుక ఖచ్చితంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా 8 గంటల పని హక్కు అనేది కోల్పోతారు. ఆ 8 గంటల పని హక్కు మనం చాలా కష్టపడి ఎప్పటి నుంచో చాలా కష్టపడి త్యాగాలు చేసి సంపాదించుకున్న హక్కు అది 8 గంటల పని హక్కు అనేది. అది ఫస్ట్గా అది పోతుంది. అది పోగా 11 గంటలకు అది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అది కాకుండా పిఎఫ్, ఈఎస్ఐ లాంటి బెనిఫిట్స్ ఏమీ కూడా మనకి అందరికీ అందుబాటులో ఉండవు. అది లిమిటెడ్గా చేసేస్తారు. అది కాకుండా మెయిన్గా మనకి కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్ అనేది లేకుండా చేస్తారు. ఇవన్నీ కూడా చర్యలన్నీ చూస్తుంటే ప్రైవేటీకరణకు మరియు ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చేలాగే ఉన్నాయి, కానీ కార్మికులకు ఏ పక్షాన కూడా ఇవి లాభం కలిగేలా లేవు. మరి ఈరోజు షాపుల్లో చేస్తున్నవంటివి కూడా వాళ్ళకి 10 గంటల డ్యూటీ చేస్తున్నారు. ఈ చట్టం రావడం వల్ల 13 గంటలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు లేబర్ డిపార్ట్మెంట్లో కూడా షాపులో ఉన్న వర్కర్స్కి ఏమైనా కనీస చట్టాలు కూడా ఏవి అమలు కావట్లేదు. లేబర్ డిపార్ట్మెంట్లో కూడా అధికారులు లేరు. మరి ఫ్యాక్టరీ చట్టంలో ఫ్యాక్టరీలో ఏవైనా యాక్సిడెంట్లు నుంచి అక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే అక్కడ ఇన్స్పెక్టర్లు కూడా లేకుండా పరిస్థితి ఇప్పటికే ఉంది. ఈ చట్టాలు తీసుకురావడం వల్ల మోడీ గారు కార్మిక వర్గానికే కాకుండా యావత్ దేశ ప్రజలకు కూడా ఇది అన్యాయం అనేది ఈ లేబర్ కోడ్లు తిప్పికొట్టే విధంగా రేపు 26 కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని కార్మిక సంఘాలు కూడా ధర్నా కార్యక్రమం చేపట్టినాం. దీన్ని విజయవంతం చేసి నిరంతరం కూడా వీటి మీద ఇంకా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి తిప్పికొట్టే ప్రయత్నం కూడా మేము చేస్తామని కూడా మీడియా ముందుగా తెలియజేస్తాం. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా వారి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజా దర్బార్లో ప్రజలు వివరించిన సమస్యలను నోట్ చేసుకున్నామని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు సైతం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీలో ఏదైతే ఆపరేషన్స్ ఏమైనా కవర్ అవ్వకపోతే, హెల్త్ కేర్ ఏదైనా కవర్ అవ్వకపోతే వాళ్ళకి ఆర్థిక సాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామంది నిరుపేద కుటుంబాలన్నింటికీ కూడా సాయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా
గజపతినగర్ నియోజకవర్గానికే సుమారు 1,50,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేకమంది చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 3 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి చెక్స్ అందించడం జరిగింది. జిల్లా కేంద్రంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈరోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీవెన్స్లో ప్రధానంగా వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మేము రిడ్రెసల్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్స్కి దాన్ని సాల్వ్ చేసే దశగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజలతో ఉండమని, ప్రజల సమస్యల పట్ల పనిచేయమని మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు వారానికి ఒకసారి గ్రీవెన్స్ సిస్టమ్ అనేది ప్రతి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఈరోజు నేను జిల్లా పార్టీ కేంద్రాలయంలో ఈ గ్రీవెన్స్ సిస్టమ్ పార్టిసిపేట్ చేసి ఎవరైతే ఇష్యూస్ తీసుకొచ్చారో దాన్ని సాల్వ్ చేసే దశగా పనిచేస్తున్నారు. భగవాన్ సత్యసాయి స్ఫూర్తితోనే తమ ఆసుపత్రి ద్వారా పేదవారికి ఉచితంగా సేవ చేస్తున్నామని డాక్టర్ శ్రీరామ్మూర్తి అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉన్న శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సత్యసాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పేదవారికి బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వాన్ని చూపడం, తోటివారికి సాయం చేయడమే సాయిబాబా బోధనల సారాంశమని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య సంస్థల ద్వారా లక్షలాది మందికి సేవలను అందించి సత్యసాయి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రేమే మతమని, మానవత్వమే కులమని, హృదయమే భాష అని ప్రచారం చేసిన మహోన్నతుడు సత్యసాయిబాబా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పేదవాళ్ళందరికీ మా హాస్పిటల్ అయ్యే ఆపరేషన్స్ అన్నీ టెస్టులు పెట్టుకుంటే మందులతో సహా అన్ని ఆపరేషన్స్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాన్ని మన గ్రామీణ ప్రజలు, పేద ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అందరికీ సాయిరామ్. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కూడా ఒక్కొక్క పనికి సృష్టించబడ్డాడు. అందరూ సమానమే. ఆత్మ ఒకటే, శరీరాలు మాత్రమే వేరు. ఈ శరీరం పని చేయడానికి పుట్టింది. అలాగే బాబా గారు నాకు ఈ డ్యూటీ ఇచ్చారు. చాలామంది పేషెంట్లు, బాబు రాత్రి అయిపోయింది ఇక్కడ పడుకోవచ్చా అంటే, ఇది నాది కాదురా, బాబా గారు మీ గురించి కట్టిన హాస్పిటల్, ఒకరోజు కాదు ఎన్ని రోజులైనా పడుకోని చెప్తాను. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఉండాలి. ఇక్కడ ఎంతోమంది పెద్దలు వచ్చారు. వీళ్ళందరూ నాకంటే కూడా ఎంతో సేవ చేస్తారు. ఆ పెద్దల యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాను. ఇప్పుడు పెద్దలందరి చేతుల మీదుగా పేదవాళ్ళందరికీ కూడా ఒక 2 కేజీల రైసు మరియు దుప్పటి వేయడం జరుగుతుంది. శాంతి, ప్రేమ, స్వచ్ఛమైన సేవలకు ప్రతిరూపమైన భగవాన్ శ్రీ సత్యసాయి సత్యజయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాయి భక్తులు నిర్వహించారు. వాడవాడలా సాయి మందిరాలలో సాయి తత్వాన్ని ప్రబోధించారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉడా కాలనీలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వేకువజామునే 100 మంది నగర సంకీర్తన చేసి సాయి మందిరంలో పాదుకా పూజ, పాలాభిషేకం జరిపారు. అనంతరం పతాకావిష్కరణ చేసి స్వామివారి చిత్రపటం రథంలో ఊరేగింపు చేసి బాల వికాస విద్యార్థులతో కలిసి మహానగర సంకీర్తన గావించారు. అనంతరం నిర్వహించిన అన్న వితరణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరంలో వైభవంగా శ్రీ సత్యసాయి సత్యజయంతి ఉత్సవం. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదన్న చిన్న శ్రీను. ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారని మండిపాటు. ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించిన కొండపల్లి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.